వస్త్ర వ్యాపార రంగాన్ని చంపేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం కక్షగట్టి సాడిస్ట్లా వ్యవహరిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. బతుకమ్మ చీరలో భరోసాతో బతికిన నేతన్నల కుటుంబాలను చిదిమేస్తుందని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం నేతన్నలను వెన్నుపోటు పడవడం వల్లే సిరిసిల్లలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. బతుకమ్మ చీరల ఆర్డర్లు లేక అప్పలపాలై శనివారం ఆత్మహత్య చేసుకున్న నేతన్నల భైరి అమర్, శ్రవంతి కుటుంబ సభ్యులను కేటీఆర్ పరామర్శించారు. ఆ ముగ్గురు పిల్లలు ఎంతవరకు చదువుకుంటే అంతవరకు చదివిస్తానని హామీ ఇచ్చారు. ఆ పిల్లల పేరిట 2 లక్షల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సర్కారుపై కేటీఆర్ ధ్వజమెత్తారు. బతుకమ్మ చీరల కాంట్రాక్ట్ రద్దు చేయడం వల్లే సిరిసిల్ల ప్రాంతంలో నేతన్నల ఆత్మహత్యలు పెరిగాయని వ్యాఖ్యానించారు. నీకు సిగ్గు లజ్జ ఉంటే ఈరోజు సిరిసిల్లలో ఇది 20వ ఆత్మహత్య. నిన్న ఒక యువ జంట 41 ఏళ్ల వయసున్న జంట గత 10 ఏళ్ల పాటు షోలాపూర్ నుంచి తిరిగి వలస వచ్చి ఇక్కడ వారానికి 6-7 వేలు సంపాదించుకుంటూ నెలకు కనీసం 20 నుంచి 25 వేలకు తగ్గకుండా సంపాదించుకున్న ఒక జంట గత సంవత్సర కాలంగా సాంచలమ్ముకొని అప్పుల పాలైపోయి బతుకమ్మ చీరల ఆర్డర్లు బంద్ అయిన తర్వాత నీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం నేతన్నలను పొడిచిన వెన్నుపోటు వల్ల ఈరోజు మళ్ళొక్కసారి సిరిసిల్లలో ఆత్మహత్యల పరంపర సాగుతా ఉన్నది. 20 మంది సిరిసిల్లలో చనిపోయినారు నేతన్నలు ఇప్పటికీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ 11 నెలల్లో. అదేవిధంగా రాష్ట్రంలో మరొక 14 మంది ఇతర ప్రాంతాల్లో కూడా చనిపోయినారు. మొత్తం 34 మంది నేత కార్మికులు ఈ రోజు వరకు చేనేత వృత్తిలో అదేవిధంగా పవర్ లూమ్ లో ఉన్న వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక బలవన్మరణాల పాల్గొవడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి, సిగ్గు, లజ్జ ఏమన్నా ఉంటే ఇప్పటికైనా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా ప్రయత్నం చేయాలి. రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా,